ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. ధరూర్ క్యాంప్ ఎస్ఆర్ఎస్పి క్వార్టర్స్ గత 50 సంవత్సరాలుగా నివసిస్తున్న 150 మంది పేద కుటుంబాలకు ఇందులో అర్హులైన వారికి అన్ని సదుపాయాలతో డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలని, దాన్ని తదుపరి మేము ఖాళీ చేస్తామని డిమాండ్ చేస్తున్న ధరూర్ క్యాంప్ వాసులు. ప్రభుత్వం వీరు ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళాలని నోటీసు జారీ చేయడంతో ధరూర్ క్యాంప్ వాసులు ధర్నాకు దిగడం జరిగింది. వీరు డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలని, అప్పటి వరకు మేము మా యొక్క ఇండ్లను ఖాళీ చేయమని డిమాండ్ చేస్తూ రోడ్డుపైన ధర్నాకు దిగడం జరిగింది. వీరు గత కొన్ని సంవత్సరాలుగా ధరూర్ క్యాంపులోనే నివసిస్తున్నారని, ఒక్కసారిగా వెళ్ళిపోమంటే మేము ఎటు వెళ్ళాలని వారు డిమాండ్ చేస్తున్నారు. हम 60 साल से रह रहे, छोटे बच्चों के घर से 100 रुपए की तनख्वाह से काम करते हैं. खाली नहीं है यहाँ सापा में बिचवा में बहुत से अच्छे घर हैं, कैसा कि हम लेके चल रहे नहीं है घर बोल के. अपनी जमीन है ना थी, उधर देखे उधर बनाते बोले तुमने जब बोले तो हम भी खरीद लेते. गवर्नमेंट से लेते थे, हमारे बोल के पूरा बेच दिए, हमारे को पता तक चले नहीं. अभी भी एक घंटा हमारे गवर्नमेंट से रखते थे, हम लेते ले लेते खत्म. అందరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వసతులు కల్పించినాకనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. ఎంక్వైరీ చేయండి, అర్హులకు మాత్రమే ఇవ్వండి. ఇది మా బాధ. पूरा ले लो साहब, हमारी सुनिए है ना, सबको बोल रहा हूँ. बोलो ऐसा बोलो. ओके बात साहब, मैं बाधा की नहीं. अरे ऐसा बोलो, ऐसा बोल दो. मैं बाधा की नहीं, हम ना आदुकोरी आधा మీరు చెప్పండి సార్. ఎవరి చేతులు ఉందంటే వాళ్ళ దగ్గర పోయి కాలు మొత్తం సార్. సార్ మేము చెప్పేది ఏంటి సార్, మీరు మా చేతిలో లేదు, వాళ్ళు మా చేతిలో. ఎవరి చేతులు ఉందో చెప్పండి సార్, మేము పోయి కాళ్ళు మొక్కుతాం సార్. మాకు కావాల్సింది ల్యాండ్ కాదు సార్. సార్ మాకు కావాల్సింది ల్యాండ్ కాదు సార్, మాకు నీడ. మీరు ఎక్కడైనా మాకు అన్ని సదుపాయాలతో నీడ ఇస్తే మేము ఈ కాళ్ళు కాల్ చేసి వెళ్ళిపోతాం సార్. మాకు ఎలాంటి రోడ్డుకి ఎక్కాం ఎవరిని. మాకు కావాల్సింది సార్, మేము అప్లై చేసుకున్నాం సార్, మీరు మళ్ళా చేసుకున్నాం సార్. అక్కడ సదుపాయాలు లేవు, ఆ సదుపాయాలతో పూర్తి ఇస్తే మేము వెళ్ళిపోతాం. ఆ తదుపరి మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి సార్, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు సార్. దయచేసి మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేయకండి సార్. మా ఇళ్లలో ముగ్గురు అందరు ఉన్నారు సార్, ప్రాబ్లం అయితే సార్. ఎవరి చేతులు ఉందో చెప్తే మేము వాళ్ళ దగ్గర అందరు చేతులు ఎత్తేస్తారు సార్. మా చేతుల్లో లేదు, మా చేతుల్లో లేదు అని ఎవరు ఆదుకుంటారు సార్? ఎవరు ఎక్కడ చెప్పండి సార్. ఇందాక చెప్పింది నాట్ కార్డ్ ఇచ్చినాం, నాట్ కార్డ్ అయిపోయింది, క్యాన్సల్ చేసుకుని ఇక్కడ